మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం బోనకొల్లూరు గ్రామంలో చిక్కుడు కల్పన కృష్ణ ఉన్నాము. వారు ఈ రోజు భారీ ర్యాలీతోనే జనం ఇంటింటికి తిరుగుతున్నారు, ఇంటింటికి ఓటు అడుగుతున్నారు. మరి ఏ విధంగా ఉంది ప్రచారం, ఏ విధంగా ప్రజల మద్దతు పలుకుతున్నారు అన్నది వారి విషయంలో తెలుసుకుందాం. అలాగే ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు అనే సమస్యలు వారికి ఎలా దృష్టికి వస్తున్నాయనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. నమస్కారం తెలియజేస్తున్నాను. ఉంగరం గుర్తుకు అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏ సమస్యలు ఉన్నా ముందుకొచ్చి పని చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాను. ఊరు ప్రజలందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ప్రచారానికి పోయినా, ఏ గల్లీకి పోయినా ఫస్ట్ వచ్చేది బోనకొల్లూరు విలేజ్ కి రోడ్డు సమస్య. మా ఊరికి రోడ్డు సమస్య బాగుందని ప్రతి ఇంటింటికి మీరు మేము గెలిపిస్తాం, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. కానీ ఫస్ట్ మా విలేజ్ కి కేసీపల్లి నుంచి లక్ష్మపురం వరకు బీటీ రోడ్డు సమస్య బాగున్నదంటే దానికి ముందుకు వెళ్ళి ప్రతి ఇంటికి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సంవత్సరం లోపు ఆల్రెడీ నేను ఆ రోడ్డు ముందు పడి చేపిస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. 1 year లోపు చేసుకుందాం. రోడ్డు విషయం సీసీ రోడ్లు, ఇంకోటి సీసీ రోడ్లు సుతా చాలా మాకు తక్కువగా ఉన్నాయి. గల్లీకి రోడ్లు వేపిస్తాను సుతా హామీ ఇస్తున్నాను. డ్రైనేజీలు ఆల్మోస్ట్ డ్రైనేజీలో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే రేషన్ ఒకటి మాకు ఇబ్బంది చాలా ఉన్నది. గతము మాకు తెలుగు వచ్చిన కాంచెలు 30-40 సంవత్సరాల నుంచి సుతా కేసరెడ్డిపల్లి నుంచి తేవడం జరుగుతుంది. రేషన్ మాది మా షాపు మాకు ముందు అందులోండి తెచ్చి మా రేషన్ డీలర్ షాప్ తీసుకొచ్చి మా విలేజ్ లో ఒక ఉపాధి కల్పిస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి? ఇండ్లు గతంలో సుత 72 ఇండ్లు ఇంద్రమ్మ ఇచ్చింది. సెకండ్ విడతలు 63 వచ్చింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సుత 11 ఇండ్లు రావడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 63 కొత్త రేషన్ కార్డులు ముందుండి చేయించి 63 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు పింఛన్లు సుత ఇప్పటికి ఒక ఏ విషయం ఉన్నా అర్హులైన అందరికీ అన్ని అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండి పింఛన్లు కానీ రేషన్ కానీ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఒక్క అందుబాటులో దగ్గర ఉండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకోవాలి. మన విలేజ్ లో నాకు వచ్చేసిన సింబల్ ఉంగరం గుర్తు. దయచేసి అందరూ ఉంగరం గుర్తుకు వేసి గెలిపేయాలని కోరుకుంటాను. విలేజ్ సమస్యలు ఏది ఉన్నా అందుబాటులో ఉండి విలేజ్ లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక అన్నగా, ఒక తమ్మినిగా, ఒక కొడుకు అందరికి అందుబాటులో ఉండి విలేజ్ ని ముందుకు తీసుకెళ్తాను.